తప్పిపోయిన బర్రె కోసం సీసీటీవీ ఫుటేజ్లను పరిశీలిస్తున్న పోలీసులకు ఓ మానసిక దివ్యాంగురాలైన ముగ్గురు యువకులు రోడ్డు పక్కకు లాక్కెళ్లి అత్యాచారానికి పాల్పడిన ఘటన కనిపించడంతో నిర్ఘాంతపోయారు. వెంటనే దర్యాప్తు చేపట్టి నిందితులను అదుపులోకి తీసుకున్నారు. మెదక్ జిల్లా మూసాయిపేట మండలం రామంతపూర్లో జరిగిన ఈ ఘటన వివరాలను చేగుంట ఎస్ఐ చైతన్యరెడ్డి ఆదివారం వెల్లడించారు. ఈ నెల 8వ తేదీ తెల్లవారుజామున రామంతపూర్ వద్ద 44వ జాతీయ రహదారి పక్కన మానసిక స్థితి సరిగా లేని ఓ యువతి ఉన్నారు. తోఫ్రాన్కు చెందిన సయ్యద్ అఫ్రోజ్, చేగుంటకు చెందిన గౌరీ బస్వరాజ్, బీహార్కు చెందిన ఎండి సోహెలులు వ్యాన్లో కోళ్లను తీసుకెళ్తూ ఆమెను చూశారు. ఒంటరిగా ఉండడాన్ని అదునుగా చేసుకుని యువతిని పక్కనే ఉన్న అంబేద్కర్ విగ్రహం వెనక్కి లాక్కెళ్లి ముగ్గురు అత్యాచారం చేసి వెళ్లిపోయారు. ఈ నెల 10న రామంతపూర్కు చెందిన స్వామి తన బర్రె తప్పిపోవడంతో చేగుంట ఠాణాలో ఫిర్యాదు చేశారు. గాలింపులో భాగంగా పోలీసులు రామంతపూర్ స్టేజ్ వద్ద ఓ హోటల్ సీసీటీవీ ఫుటేజ్ను పరిశీలిస్తుండగా ఈ అత్యాచార ఘటన కనిపించింది. దీంతో ముగ్గురు నిందితులను పట్టుకుని కేసు నమోదు చేసినట్లు ఎస్ఐ తెలిపారు. బాధిత యువతని మెదక్ భరోసా కేంద్రానికి అయితే తరలించారు. ఇది మన దేశంలో ఉన్నటువంటి పరిస్థితి. మానవ మృగాలు ఎక్కువైపోతున్నాయి.